ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఆసక్తిగా మారింది. ఈ నెల 27న కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ బరిలో నిలవకపోవడంతో టీడీపీ, వామపక్షాలు, ఇండిపెండెంట్ల మధ్య పోటీ నెలకొంది. ఇందులో టీడీపీ, వామపక్షాలు తగ్గేదేలే అంటున్నాయి. గెలుపు మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 27న పోలింగ్ నిర్వహించనుండగా మార్చి 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఆసక్తిగా మారింది. ఈ నెల 27న కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటు వైసీపీ బరిలో నిలవకపోవడంతో టీడీపీ, వామపక్షాలు, ఇండిపెండెంట్ల మధ్య పోటీ నెలకొంది. ఇందులో టీడీపీ, వామపక్షాలు తగ్గేదేలే అంటున్నాయి. గెలుపు మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ అంజన, ఈ నెల 27న జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. 3 ప్రాంతాల్లో అటు కృష్ణా, గుంటూరుకి సంబంధించి ఒక ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. ఉభయ గోదావరి అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ ప్రాంతంలో ఒక ఎన్నికలు జరుగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకి సంబంధించి ఒక ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. 3 ప్రాంతాల్లో 2 గ్రాడ్యుయేట్ ఎన్నికలు, అదేవిధంగా ఒక టీచర్స్కి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా అటు ఈ ప్రాంతాల్లో కృష్ణా, గుంటూరు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్లందరితో కూడా ఇప్పటికే అనేక మార్లు సమావేశాలు నిర్వహించడం జరిగింది. పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులకి సంబంధించి కూడా అనేక మార్లు గ్రాడ్యుయేట్స్ని కలిసి తమకి ఓటేయాలంటూ కూడా అభ్యర్థించిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఉపాధ్యాయులకు సంబంధించి ఉత్తరాంధ్రలో ప్రధానంగా అటు ఎంతో ఉపాధ్యాయులకు సంబంధించిన యూనియన్ల తరపున కూడా అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు, అదేవిధంగా పార్టీ తరపున కూడా మొదటగా నిలబెడదామని ప్రయత్నించినప్పటికీ కూడా కూటమి పార్టీ నుంచి, కానీ ఉపాధ్యాయ యూనియన్లోనే ఒక అభ్యర్థికి రఘువర్మకి ప్రస్తుతము మద్దతు ప్రకటించడం జరిగింది. కూటమి నుంచి అంటే టీడీపీ నుంచి కూడా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రఘువర్మకి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో కూటమిలో ఉన్న జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆ 2 పార్టీలు కూడా రఘువర్మకే మద్దతు ప్రకటించినాయి. కాబట్టి రఘువర్మ అటు టీచర్స్ యూనియన్ తరపున అభ్యర్థి అయినప్పటికీ కూడా కీలకంగా మారనున్నారు. ఈ కూటమి మద్దతుతో రఘువర్మ ప్రస్తుతం పోటీ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. 3 ప్రాంతాల్లో కూడా ప్రధానమైన అభ్యర్థులుగా తీసుకుంటే ఇటు కృష్ణా, గుంటూరుకి సంబంధించి దాదాపు 34 మంది అభ్యర్థులు బరిలో ఉండటం జరిగింది. అయితే 34 మంది అభ్యర్థుల్లో ప్రధానంగా ఈ బరిలో ఉన్న అభ్యర్థులకి సంబంధించి ప్రధానమైన అభ్యర్థులు కూటమికి సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రధానంగా ఇక్కడ బరిలో ఉండటం జరిగింది. కృష్ణా, గుంటూరుకి సంబంధించి అదేవిధంగా కేఎస్ లక్ష్మణరావు ఆయన పీడిఎఫ్కి సంబంధించి బరిలో ఉండటం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య కొంత ప్రధానమైన పోటీ జరిగే అవకాశం కనబడుతుంది. మొత్తం 30 మంది ఈ అభ్యర్థులు ఇప్పటికే ఇటు బరిలో ఉన్నారు. అయితే వీళ్ళ మధ్య కొంత ప్రధానమైన ఓటింగ్ జరిగే అవకాశం కనబడుతుంది. పోటీ కూడా నెలకొన్న అవకాశం కనబడుతుంది. ఇప్పటికే టీడీపీ తరఫున అటు కూటమి పార్టీల తరఫున కూడా ఆలపాటి రాజాని గెలిపించాలంటూ గ్రాడ్యుయేట్లకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ప్రచారం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు కూడా ప్రచారం అటు విజయవాడ కావచ్చు, గుంటూరు పరిసర ప్రాంతాలు అన్నీ కూడా ప్రతి నియోజకవర్గం కూడా అటు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, నేరుగా కూడా అభ్యర్థులందరినీ కూడా కలిసి ప్రతి నియోజకవర్గము, ప్రతి వార్డులో కూడా ఖచ్చితంగా అభ్యర్థిని ఈ టీడీపీ కూటమి తరపు నుంచి నిలబడిన ఆలపాటి రాజాని గెలిపించాలంటూ కూడా ప్రధానంగా అటు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇక కేఎస్ లక్ష్మణరావు కూడా గతంలో పనిచేసిన అనుభవం, అదేవిధంగా టీచర్స్ యూనియన్స్, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్లో కొంత పొట్టు ఉండటంతో వాళ్ళు కూడా అదే స్థాయిలో ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా వీరి మధ్య ఆలపాటి రాజా కూటమి అభ్యర్థి, అదేవిధంగా పీడిఎస్కి సంబంధించిన లక్ష్మణరావు, వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా కృష్ణా, గుంటూరులో పోటీ జరిగే అవకాశం ఉంది. ఇక కృష్ణా, గుంటూరుకి సంబంధించి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 3,46,529 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం 416
కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్, అదేవిధంగా ఏలూరుకు అంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కొంతపాటు, కృష్ణా జిల్లాలో కొంతపాటు, అదేవిధంగా గుంటూరు, పల్నాడు, బాపట్లలో జిల్లాలో ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ ప్రాంతంలో సజావుగా ఎన్నికలు జరిగే విధంగా కూడా మొత్తము 416 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. మొత్తం 3,46,529 మంది ఓటుని సద్వినియోగం చేసుకునే అవకాశం అయితే ఉంది. గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూటమి అభ్యర్థి, అదేవిధంగా పీడీఎఫ్కి సంబంధించిన ఎమ్మెల్యే లక్ష్మణరావు మధ్య ప్రధానమైన పోటీ కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి తీసుకుంటే మొత్తం 34 మంది అభ్యర్థులు బరిలో నుంచుంటే ప్రధానంగా అటు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కూటమి మద్దతు ఇవ్వడం జరిగింది. అతను గతంలో జెడ్పీటీసీ, ఎంపీపీగా కూడా నిలిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొంత హామీ మేరకు ప్రస్తుతం పేరాబత్తుల రాజశేఖర్కి సీటు కేటాయించడం జరిగింది. ఇక పీడీఎఫ్ తరపు నుంచి కూడా రాఘవులు నుంచున్న పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరి మధ్య అక్కడ 34 మంది అభ్యర్థులు పోటీలో నిలుపుతున్నప్పటికీ కూడా ప్రధానమైన పోటీ అని తీసుకుంటే అటు కూటమి అభ్యర్థి రాజశేఖర్, అదేవిధంగా రాఘవులు, వీళ్ళిద్దరి మధ్య పీడీఎఫ్కి సంబంధించిన రాఘవుల మధ్య ప్రధానమైన పోటీ అక్కడ కూడా కొనసాగే అవకాశం కనబడుతుంది ఉభయ గోదావరి జిల్లాలో. దానిలో కూడా దాదాపు మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో 3,14,984 మంది ఓటర్లు ఉండగా అందులో 1,83,347 మంది ఓటర్లు పురుషులు, 1,31,618 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటు నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే 19 మంది ట్రాన్స్జెండర్లు కూడా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 456 పోలింగ్ కేంద్రాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు 456 పోలింగ్ కేంద్రాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అక్కడ పట్టభద్రులకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇప్పటికే అనేక మార్లు ప్రచారం చేయడం జరిగింది. కూటమి అభ్యర్థుల తరపున ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అదేవిధంగా స్థానిక నేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున కూటమికి సంబంధించిన అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా ఇప్పటికే అనేక మార్లు గ్రాడ్యుయేట్లకు సంబంధించిన అభ్యర్థించడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో వీరి మధ్య అటు కూటమి నేత రాజశేఖర్ కావచ్చు, అదేవిధంగా పీడీఎఫ్కి సంబంధించిన ఎమ్మెల్సీకి అభ్యర్థి రాఘవకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైన పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కృష్ణా, గుంటూరు కావచ్చు, ఉభయ గోదావరి జిల్లా 2 జిల్లాలకి సంబంధించి కూడా కూటమి అభ్యర్థి, అదేవిధంగా పీడీఎఫ్కి సంబంధించిన అభ్యర్థి మధ్య పోటీ నెలకొనే అవకాశం కనబడుతుంది. ఇక ఉత్తరాంధ్ర తీసుకుంటే ఉత్తరాంధ్రలో దాదాపు 10 మంది బరిలో నుంచున్నారు. ఈ 10 మందికి సంబంధించి కూడా ప్రధానంగా తీసుకుంటే మొత్తం టీచర్స్ యూనియన్ అంటే అక్కడ ఉపాధ్యాయులకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థిస్తాం అక్కడ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో టీచర్స్ యూనియన్కి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా బరిలో ఉండడం జరిగింది. రిటైర్డ్ టీచర్స్ కావచ్చు, కొంతమంది ఈ రిటైర్డ్కి సంబంధించిన యూనియన్లకి సంబంధించిన కీలకమైన నేతలు కావచ్చు, అందరూ కూడా అక్కడ బరిలో నిల్చడం జరిగింది. అయితే ప్రధానంగా టీడీపీ మొదటగా రాజ్యలక్ష్మికి సంబంధించి అభ్యర్థిగా నిలబడ్డారని భావించినప్పటికీ కూడా ప్రస్తుతం రఘువర్మకి సంబంధించి బలపరుస్తూ టీడీపీ నిర్ణయం తీసుకోవడం జరిగింది కూటమి తరపున. అదేవిధంగా జనసేన తరపు నుంచి కూడా పవన్ కళ్యాణ్ రఘువర్మకే మద్దతు నిన్న ప్రకటించడం జరిగింది. బీజేపీ కూడా కూటమిలో భాగంగానే రఘువర్మకి మద్దతు ప్రకటించింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కూటమి అభ్యర్థి తరపున అంటే అటు టీచర్స్ యూనియన్ తరపున నిలబడినప్పటికీ కూడా ప్రస్తుతం తాజాగా కూటమి కూడా రఘువర్మకి మద్దతు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ప్రధానంగా ఈ అభ్యర్థిస్తానికి సంబంధించి పూర్తి స్థాయిలో రఘువర్మకి అటు కూటమి సపోర్ట్తో పాటు ఉపాధ్యాయుల సపోర్ట్ కూడా ఉండే అవకాశం కనబడుతుంది. ఇక మొత్తము ఉత్తరాంధ్ర పరిధిలో 123 పోలింగ్ స్టేషన్లో మొత్తం 22,493 మంది ఓటర్లు నమోదు చేసుకోవడం జరిగింది. అందులో 13,503 మంది పురుషులు, 8,985 మంది మహిళలు కూడా ఉండటం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలకి సంబంధించి అటు ఉత్తరాంధ్రలో సంబంధించిన టీచర్స్ ఎన్నికలు కావచ్చు, ఈ ఉభయ గోదావరి, అది కృష్ణా, గుంటూరుకి సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావచ్చు, అటు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా వామపక్షాలకు సంబంధించిన నేతలు కూడా వీటికి ఈ ఎన్నికలకి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. వీటిలో ఇటు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో కొంత టీడీపీకి ఎడ్జున్నప్పటికీ కూడా టీచర్స్ ఎన్నికలకు సంబంధించి ఉత్తరాంధ్రలో తీసుకుంటే ప్రధానంగా టీచర్స్ అక్కడ కొంత కీలక పాత్ర పోషించే అవకాశం కనబడుతుంది. అక్కడ కొంత టఫ్ ఫైట్ నడిచే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో అటు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరిలో కొంత టీడీపీ ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ కొంత కష్టపడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంజన. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.